Good afternoon. Next class, excretion. First one, absorption, distribution, metabolism, and finally excretion. What is excretion? Drugs and their metabolites. Drugs and metabolites. Metabolites means conversion substances. Already in last class, metabolism, penicillin, that one converted into a penicilloic acid. So drugs and their metabolites are removed from the body by excretion. అంటే ఎక్స్క్రియేషన్ అనే పద్ధతి ద్వారా, ఎక్స్క్రియేషన్ మీన్స్ ఎలిమినేషన్, ఎక్స్క్రియేషన్ మీన్స్ ఎలిమినేషన్. డ్రగ్స్ అండ్ దేర్ మెటబాలైట్స్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ ది బాడీ బై ఎక్స్క్రియేషన్. బై ఎక్స్క్రియేషన్. Excretion is defined as the process whereby drugs and their metabolites are irreversibly transferred from internal to the external environmental. So internal to the external environment అంటే the process whereby the drugs or their metabolites are irreversibly transferred from internal to external environment. అంటే బయటికి పోతుంది. These drugs and metabolites excreted from the urine and feces. అంటే ఏం చేస్తుంది? ఎలిమినేషన్. ఎక్స్క్రీటెడ్ మీన్ ఎలిమినేషన్. ఎక్కడికి? బయటికి అనేది వస్తుంది. ఒకటి యూరిన్ రూపంలో వస్తుంది, ఇంకోటి ఫీసెస్ రూపంలో అనేది వస్తాయి. ఏమొస్తాయి? డ్రగ్స్ అండ్ మెటబాలైట్స్. Drugs and metabolites are reversibly transferred from internal to external environment. ఇంటర్నల్ గా నుంచి ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ లోకి అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే డ్రగ్స్ అండ్ దేర్ మెటబాలైట్స్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ ది బాడీ బై ఎక్స్క్రియేషన్. ఆర్ డ్రగ్స్ and their metabolites are removed from the body by elimination. Excretion or elimination process is the same. So the excretion is defined as the process whereby drugs or their metabolites are irreversibly transferred from internal to external environment. Here, excretion of unchanged or intact drug, అంటే చేంజ్ కాకుండా డ్రగ్ ఆర్ ఇంటాక్ట్ డ్రగ్, అంటే ఇంటాక్ట్ అయి ఉన్న డ్రగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ద టెర్మినేషన్ ఆఫ్ ఇట్స్ ఫార్మలాజికల్ యాక్షన్. అంటే డ్రగ్ అనేది ఎందుకు తీసుకుంటున్నాం? ఫార్మలాజికల్ యాక్షన్ అంటే ఫార్మకోడైనమిక్ యాక్షన్. డిసీజ్ కంట్రోల్ చేసుకోవడానికి డ్రగ్ అనేది తీసుకుంటున్నాం. ఒకవేళ ఆ డ్రగ్ అనేది అన్చేంజ్డ్ డ్రగ్, అంటే అట్లా కన్వర్షన్ కాకుండా ఉన్నటువంటి డ్రగ్, ఇంటాక్ట్ అయినటువంటి డ్రగ్, రెండు కూడా టెర్మినేషన్ కావాలి. ఎట్లా? ఫార్మలాజికల్ యాక్షన్ నుంచి టెర్మినేషన్ కావాలి. అంటే ఏం చేయాలి? ఎక్స్క్రియేషన్ కావాలి, బాడీ నుంచి వెళ్ళిపోవాలి. అంటే మనం తీసుకున్న డ్రగ్స్ ఏదైనా సరే అది కన్వర్షన్ అయ్యి ఎలిమినేషన్ అన్న కావాలి, లేదా ఉన్న డ్రగ్ను కూడా ఎలిమినేషన్ అనేది కావాలి. బాడీలో స్టోర్ అనేది కాకూడదు. సో దీస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గాన్ ఎక్స్క్రియేషన్ బై ది కిడ్నీస్. ఎక్కడి నుంచి అవుతాయి ఎక్కువ? ప్రిన్సిపల్స్ ఆర్గాన్స్ ఆఫ్ ఎక్స్క్రియేషన్ కిడ్నీస్. ఎక్స్క్రియేషన్ ఆర్ కిడ్నీస్. Excretion of drug by kidneys is called as renal excretion. Excretion of drugs by kidneys is called as renal excretion. Renal anna kidneys anna same. Kidneys anna renal anna same anamata. So some excretion of drugs, their kidneys such as lungs, intestines, biliary system, అంటే కడుపులో గుంట వచ్చేసి అనే సిస్టంలో ఎక్స్క్రియేషన్ అవుతుంది, లేదంటే ఇంటెస్టైన్లో లోపటి నుంచి అవుతుంది, లంగ్స్, కిడ్నీస్. కానీ ఎక్కువగా మొత్తం కూడా 99% జరిగేది మొత్తం కూడా కిడ్నీస్ నుంచి మాత్రమే ఎక్స్క్రియేషన్ అనేది జరుగుతుంది. రీనల్ ఎక్స్క్రియేషన్. సో ఆల్మోస్ట్ ఆల్ డ్రగ్స్ అండ్ దేర్ మెటబాలైట్స్ ఆర్ ఎక్స్క్రియేటెడ్ బై ది కిడ్నీస్. Almost all drugs and their metabolites are excreted by the kidney to some extent or the other. సో కొన్ని కిడ్నీస్ తప్ప మిగతా వాటిలో జరుగుతుంది. సమ్ డ్రగ్స్ సచ్ యాజ్ జింటామైసిన్, ఇట్ ఈస్ ఎలిమినేటెడ్ బై ది రీనల్ రూట్ ఓన్లీ. సో ఇన్ దిస్ వన్, this one is the nephron. So this one is the nephrons.
So the basic function in the kidney involved in the excretion is the nephron. Kidney involved in excretion. Kidney ఏం చేస్తుంది, excretion లో ఇన్వాల్వ్ అవుతుంది. Is the nephron. Each kidney compress of 1 million nephrons. కిడ్నీలో నెఫ్రాన్ అనేది ఉంటుంది. నెఫ్రాన్ ఎన్ని ఉంటాయి, 1 million ఆఫ్ నెఫ్రాన్స్ ఉంటాయి కిడ్నీలో. 1 million ఆఫ్ నెఫ్రాన్స్ కంప్రెస్ చేసి ఉంటాయి. సో కిడ్నీ దేనికోసం యూజ్ అవుతుంది, మనకి ఎక్స్క్రియేషన్ చేసుకోవటం కోసం యూజ్ అవుతుంది. అంటే ద బేసిక్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎక్స్క్రియేషన్. కిడ్నీ దేని ఇన్వాల్వ్ అవుతుంది, ఎక్స్క్రియేషన్ ఇన్వాల్వ్ అవుతుంది. మరి ఎక్స్క్రియేషన్ అంటే ఏంది, ఎలిమినేషన్ ఆర్ ఎక్స్క్రియేషన్ ఆర్ ఫిల్టరేషన్. అంటే దీని మరి ఎలక్ట్రోఫిల్టరేషన్ అవుతుందంటే, సో కిడ్నీలో నెఫ్రాన్ అని ఉంది. ఎన్ని ఉంటాయి మరి కిడ్నీలు అంటే, ఈచ్ కిడ్నీ కంప్రెసెస్ ఆఫ్ 1 million nephrons. 1 million nephrons. So here each nephron is made up of the glomerulus filtration. Glomerulus. So each nephron is made up of glomerulus, the proximal tubule, the loop of Henle, the distal tubule, and the following collecting tubule. And following the collecting tubule. Each nephron లో ఏమేమి ఉంటాయి అంటే, each nephron is made up of glomerulus, the proximal tubule, the loop of Henle, and the distal tubule, the following collecting tubule. See, this one is the nephron. This one is the nephron. See, wait. Yeah, see, this one is the nephron. So this one is the glomerulus, proximal tubule, and loop of Henle, and distal tubule. Finally, the collecting tubule. This one is the collecting tubule. This one is the collecting tubule, and urine gonta బయటికి అనేది వచ్చేస్తుంది. So this one is the glomerulus. ఏమేమి ఉంటాయి నెఫ్రాన్ లో, glomerulus, proximal tubule, loop of Henle, distal tubule, and collecting tubule అనేది ఉంటుంది. సో దీంట్లో దిస్ వన్ ఈజ్ ద బ్లడ్ వెసల్. దిస్ వన్ ఈజ్ ద బ్లడ్ వెసల్. ఇదేంటిది, బ్లడ్ వెసల్ ఇలా ఉంది మనకి. ఏది ఇది నెఫ్రాన్ అనేది దీనికి ఇలా ఉందన్నమాట. ఇదంతా కూడా నెఫ్రాన్, ద స్ట్రక్చర్ ఆఫ్ ద ప్రాసెస్ ఇన్వాల్వ్ ఇన్ ద యూరినీ ఎక్స్క్రియేషన్ ఆఫ్ డ్రగ్స్ అనమాట. ఇదంతా కూడా నెఫ్రాన్ అనమాట. ఈ నెఫ్రాన్ లో ఏముంది, బ్లడ్ వెసల్ అనేది ఉంది. ఓకే, దీనికి అటాచ్డ్ బ్లడ్ వెసల్ అనేది ఉంది. దీనికి నెఫ్రాన్కి అటాచ్డ్ ఏముంది, బ్లడ్ వెసల్ అనేది ఉంది. బ్లడ్ లో ఏముంటాయి, డ్రగ్స్, అన్చేంజ్డ్ డ్రగ్స్ అండ్ మెటబాలైట్స్ అనేది ఉంటాయి. బ్లడ్ లో డ్రగ్స్ అండ్ అన్చేంజ్డ్ డ్రగ్ అండ్ మెటబాలైట్స్ అనేది ఉంటాయి. సో దీంట్లో గుంట ఏమవుతుంది, ఈ బ్లడ్ లో గుంట రెండు మిక్స్ అయిపోయి ఇట్లా సర్క్యులేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా మొత్తం కూడా ఈ ట్యూబ్ నుంచి అంటే బ్లడ్ వెసల్స్ నుంచి సర్క్యులేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. దీంట్లో ద ఫస్ట్ వన్ గ్లామిరూలస్ ఫిల్టరేషన్. దిస్ పార్ట్ ఈస్ ద గ్లామిరూలస్. ఈ గ్లామిరూలస్ ఫిల్టరేషన్ నుంచి ఫస్ట్ వన్ ది ఫిల్టరేషన్ అనేది జరుగుతుంది. ఏం జరుగుతుంది గ్లామిరూలస్ లో, ద ఫిల్టరేషన్ ఆఫ్ వాటర్ అండ్ అన్బౌండ్ డ్రగ్స్ అండ్ మెటబాలైట్స్. గ్లామిరూలస్ ఫిల్టరేషన్ ఆఫ్ వాటర్ ఫిల్టరేషన్ అవుతుంది. అన్బౌండ్ డ్రగ్స్ అంటే బౌండ్ కాకుండా ఉన్నటువంటి డ్రగ్స్, అంటే అన్యాక్టివిటీ ఉన్న డ్రగ్స్ అండ్ మెటబాలిట్స్. ఈ డ్రగ్స్ యొక్క మెటబాలిట్స్ మీన్ కన్వర్షన్ కెమికల్స్ అనమాట. అంటే పెనిసిలిన్ టు ఫెనిసిలోనిక్ యాసిడ్. పెనిసిలిన్ అనేది డ్రగ్, ఫెనిసిలోనిక్ యాసిడ్ అనేది మెటబాలైట్స్. అంటే అవి డ్రగ్ అండ్ మెటబాలైట్స్ అండ్ వాటర్, ఈ మూడు కూడా ఏం జరుగుతాయి అంటే ఈ గ్లామిరూలస్ ఫిల్టరేషన్ నుంచి ముందు ఫస్ట్ ఫిల్టరేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఫిల్టరేషన్ జరుగుతుంది. నెక్స్ట్ వన్ యాక్టివ్ ట్యూబులర్ సెగ్రిగేషన్. నెక్స్ట్ ఎక్కడ జరుగుతుందంటే దిస్ వన్ ఈజ్ ద యాక్టివ్ ట్యూబులర్ సెగ్రిగేషన్. ఇక్కడ ఫిల్టరేషన్ జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ సెకండ్ ఫిల్టరేషన్. ఇది ఏమేమి జరుగుతుంది ఈ సెకండ్ ఫిల్టరేషన్ లో, యాక్టివ్ ట్యూబులర్ సెగ్రిగేషన్ ఆఫ్ ఎసిడిక్ అండ్ బేసిక్ డ్రగ్స్ అండ్ మెటబాలైట్స్. ఏం జరుగుతుంది యాక్టివ్ ట్యూబులర్ సెగ్రిగేషన్ లో, యాక్టివ్ ట్యూబులర్ సెగ్రిగేషన్ ఆఫ్ ఎసిడిక్ ఆర్ బేసిక్ డ్రగ్స్, ఏదైతే ఎసిడిక్ డ్రగ్స్ ఉంటాయో, ఏదైతే బేసిక్ డ్రగ్స్ ఉంటాయో అండ్ మెటబాలైట్స్. ఆ మెటబాలైట్స్ కూడా ఇక్కడ నుంచి ఏం జరుగుతుంది, ఇక్కడికి ఫిల్టరేషన్ అవుతుంది. ఎక్కడికి, రీనల్లోకి ఫిల్టరేషన్ అవుతుంది. ఇక్కడ నుంచి సెగ్రిగేషన్ అవుతుంది అనమాట ఇందులోకి. ఓకే, దీంట్లో నుంచి సెగ్రిగేషన్ అవుతుంది. ఏమిటి, ఎసిడిక్ అండ్ బేసిక్ డ్రగ్స్ అండ్ మెటబాలైట్స్ రెండు కూడా సెగ్రిగేషన్ అవుతాయి. సో థర్డ్ వన్
యాక్టివ్ ట్యూబులర్ సెక్రియేషన్ అంట. థర్డ్ వన్ యాక్టివ్ ఆర్ ప్యాసివ్ ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్. యాక్టివ్ ఆర్ ప్యాసివ్ ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్. యాక్టివ్ ప్యాసివ్ ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్ ఎలా జరుగుతుంది? రీఅబ్జార్ప్షన్ అంటున్నాం అంటే ఫిల్టరేషన్ అయిన తర్వాత ఈ రెండు ఎలా ఉన్నాయి ఇందులోకి అంటే గ్లామిరూలస్ లోకేమో ఫిల్టరేషన్ అయినట్టున్నాయి. ఎక్కడి నుంచి? బ్లడ్ వెసల్స్ నుంచి. సెకండ్ వన్ కూడా యాక్టివ్ ట్యూబులర్ సెక్రియేషన్ నుంచి కూడా ఫిల్టరేషన్ అవుతుంది లోపలికి. కానీ థర్డ్ ఏం చేస్తుంది అంటే రీఅబ్జార్ప్షన్. మళ్ళీ ఎక్కడికి పోతుంది? మళ్ళీ బ్లడ్ వెసల్స్ లోకి అనేది పోతుంది. థర్డ్ వన్ రీఅబ్జార్ప్షన్. ఈ రీఅబ్జార్ప్షన్ ఏంటిది? యాక్టివ్ ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్. యాక్టివ్ రీఅబ్జార్ప్షన్ ఆఫ్ ఎసిడిక్ అండ్ బేసిక్ ఎండోజీనియస్ కాంపౌండ్. కొన్ని ఎసిడిక్ డ్రగ్స్ బేసిక్ డ్రగ్స్ అని ఏం జరుగుతాయి అంటే మళ్ళీ రీఅబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. యాక్టివ్ ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్. ప్యాసివ్ ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్. ప్యాసివ్ రీఅబ్జార్ప్షన్ ఆఫ్ ది లిపోఫిలిక్ డ్రగ్స్. ఇక్కడ ఎసిడిక్ అండ్ బేసిక్ డ్రగ్స్ రీఅబ్జార్ప్షన్ అవుతాయి. ఇక్కడికి వచ్చేటానికి ఏం జరుగుతుందంటే లిపోఫిలిక్ డ్రగ్స్ అనేది రీఅబ్జార్బ్ అవుతుంది. యాక్టివ్ ట్యూబులర్ ప్యాసివ్ ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్. ప్యాసివ్ రీఅబ్జార్ప్షన్ ఆఫ్ ది లిపోఫిలిక్ డ్రగ్స్ అండ్ యాక్టివ్ రీఅబ్జార్ప్షన్ ఆఫ్ ది ఎసిడిక్ అండ్ బేసిక్ ఎండోజీనియస్ కాంపౌండ్స్. అంటే యాక్టివ్ ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్ వచ్చేసి ఎసిడిక్ అండ్ బేసిక్ డ్రగ్స్ కాంపౌండ్ రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది. ప్యాసివ్ ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్ వచ్చేసి లిపోఫిలిక్ రీఅబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. పాసివ్ రీఅబ్జార్ప్షన్ ఆఫ్ లిపోఫిలిక్ డ్రగ్స్ ఇక్కడ ఏం జరుగుతుంది? రెండు అంటే యాక్టివ్ ట్యూబులర్ వచ్చేసి రెండు రకాలుగా ఉంటుంది అనమాట. యాక్టివ్ ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్, ప్యాసివ్ ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్ రెండు రకాలుగా రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది. ఏంటిది? ఎసిడిక్ డ్రగ్స్, బేసిక్ డ్రగ్స్ అండ్ లిపోఫిలిక్ డ్రగ్స్ రెండు కూడా రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది. అంటే ఈ నెఫ్రాన్ ఏం చేస్తుందంటే కిడ్నీలో ఉన్న ఈ మిలియన్ ఆఫ్ నెఫ్రాన్స్ ఏం చేస్తాయి అంటే ఫిల్టరేషన్ జరుగుతాయి. ఎక్కడాక గ్లామిరూలస్ ఫిల్టరేషన్ అండ్ యాక్టివ్ ట్యూబులర్ సెక్రియేషన్ అండ్ రీఅబ్జార్ప్షన్ ఈ మూడు కూడా జరుగుతాయి అనమాట. రెండు ఫిల్టరేషన్ అవుతాయి, ఒకటి రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది. అంటే ఇక్కడ ఫిల్టరేషన్, ఇక్కడ రీఅబ్జార్ప్షన్ అండ్ మళ్ళీ ఏం జరుగుతుంది? బ్లడ్ వెసల్లో పోతుంది. మళ్ళీ ఏం చేస్తుంది? బాడీ మొత్తం తిరుగుతుంటుంది. మళ్ళీ ఎక్కడికి వస్తుంది? సేమ్ ఈ నెఫ్రాన్స్ లో కిడ్నీలకి వస్తుంది. ఓకే, మళ్ళీ ఈ నెఫ్రాన్ ఇక్కడ నుంచి మళ్ళీ రీఅబ్జార్ప్షన్ అయింది. మళ్ళీ రీఅబ్జార్ప్షన్ అయిన తర్వాత మళ్ళీ ఏం జరుగుతుంది? తిరిగి ఇట్లా గుండ్రంగా మళ్ళీ ఎక్కడికి వస్తుంది? ఎక్కడికి? గ్లామిరూలస్ ఫిల్టరేషన్, మళ్ళీ యాక్టివ్ ట్యూబులర్ సెగ్రిగేషన్. వాట్ ఎవర్ ఈ ప్రాసెస్ మొత్తం కూడా జరుగుతుంది, బాడీలో జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఫిల్టరేషన్ జరుగుతుంది. ఇటు ఫస్ట్ వన్, సెకండ్ వన్ ఫిల్టరేషన్, థర్డ్ వన్ రీఅబ్జార్ప్షన్. మళ్ళీ రీఅబ్జార్ప్షన్ అయింది ఎక్కడికి వస్తుంది? గ్లామిరూలస్కి వస్తుంది. మళ్ళీ యాక్టివ్ ట్యూబులర్ సెగ్రిగేషన్ వస్తుంది. ఇట్లా బాడీలో ఉన్న అన్ని అన్బౌండెడ్ డ్రగ్స్ అండ్ మెటబాలైట్స్ అని ఇన్యాక్టివిటీ ఉన్న డ్రగ్స్ అండ్ మెటబాలైట్స్ మొత్తం కూడా ఏం చేస్తుంది? బాడీ నుంచి ఎలిమినేషన్ అవుతుంది. బాడీ నుంచి ఎలిమినేషన్ అవుతుంది. అంటే దిస్ వన్ ఇస్ ద కలెక్టింగ్ ట్యూబ్. అంటే ఏంది? ఇక్కడ నుంచి ట్యూబ్ నుంచి యూరిన్ రూపంలో అనేది బయటకు అనేది వస్తుంది. సో దిస్ వన్ ఇస్ ద ప్రాసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద యూరినరీ excretion of drugs. Each nephron is made up of the glomerulus, the proximal tubule, the loop of Henle and distal tubule and collecting tubule అనేది ఉంటుంది. సో ప్రాక్సిమల్ ట్యూబుల్ ఏం జరుగుతుంది? సెగ్రిగేషన్ అవుతుంది. యాక్టివ్ ట్యూబులర్ సెగ్రిగేషన్ అనేది జరుగుతుంది. సో మళ్ళీ ఏం జరుగుతుంది? ఇక్కడ సేమ్ ప్రాక్సిమల్ ట్యూబుల్లో రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది. సో దిస్ వన్ ఇస్ ద లూప్ ఆఫ్ ఇన్లీ. ఇక్కడ ఫిల్టరేషన్ అయిందని ఏమైనా ఉన్నాయి ఏం జరుగుతుంది? సో ఆ ఫిల్టరేషన్ మొత్తం కూడా పాస్డ్ త్రూ ది లూప్ ఆఫ్ ఇన్లీ ఇంటూ ఏ కలెక్టింగ్ ట్యూబుల్ లోకి వస్తుంది. కలెక్టివ్ ట్యూబుల్ నుంచి యూరినరీ రూపంలో బయటకు అనేది వస్తుంది. సో ఇన్ దిస్ వన్ గ్లామరూలస్ ఫిల్టరేషన్, దిస్ వన్ ద ఫస్ట్ వన్ ఈస్ ద గ్లామరూలస్ ఫిల్టరేషన్. సో సెకండ్ వన్ ఈస్ ద యాక్టివ్ ట్యూబులర్ సెగ్రిగేషన్. ఇన్ దిస్ వన్ ప్రాక్సిమల్ ట్యూబుల్ లో యాక్టివ్ ట్యూబులర్ సెగ్రిగేషన్ అనేది జరుగుతుంది. సో ద థర్డ్ వన్ ఈస్ ద యాక్టివ్ అండ్ పాసివ్ ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్. దిస్ వన్ ఈస్ ద రీఅబ్జార్ప్షన్. ఇది కూడా ప్రాక్సిమల్ ట్యూబ్ లోనే జరుగుతుంది. యాక్టివ్ ట్యూబులర్ అండ్ పాసివ్ ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్. ఎస్టిక్ అండ్ బేసిక్ డ్రగ్స్ అనేది రీఅబ్జార్ప్షన్ అవుతుంది. మిగతాది కిందికి వస్తుంది, కలెక్టింగ్ ట్యూబ్ లోకి వస్తుంది, యూరినరీ రూపంలో బయటకు అనేది వస్తుంది. అంటే ద బేసిక్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఎక్స్క్రియేషన్ ఆర్ ఎలిమినేషన్ ఈజ్ ద నెఫ్రాన్. నెఫ్రాన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈచ్ కిడ్నీ కంప్రెసెస్ ఆఫ్ 1 million nephrons. Each nephron is made up of glomerulus, the proximal tubule, the loop of Henle, the distal tubule and collecting tubule. సో ఎక్కువగా మనం డాక్టర్స్ ఏం చెప్తారంటే ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ తీసుకోకండి, కిడ్నీస్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి అంటారు. ఎందుకు కిడ్నీస్ మీద ఎఫెక్ట్ చూస్తాయి అంటే ఈ నెఫ్రాన్స్ మీద ఫిల్టరేషన్ ప్రాసెస్ లో నెఫ్రాన్స్ మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తాయి.
ఈ ఫిల్టరేషన్ ప్రాసెస్లో ఈ నెఫ్రాన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈ నెఫ్రాన్స్ కనుక డ్యామేజ్ అయిందంటే ఫిల్టరేషన్ అనేది ప్రాపర్గా జరగదు. ఈ నెఫ్రాన్స్ కిడ్నీస్ డ్యామేజ్ అయితే ఏం చేస్తారు, డయాలసిస్ చేయించుకుంటారు. ఎందుకు, కిడ్నీస్ ఫిల్టరేషన్ చేయాలి కదా, మేజ్ ఇంపార్టెంట్ ఆర్గన్ ఫర్ ఫిల్టరేషన్. అంటే వేస్ట్ మొత్తం కూడా ఫిల్టరేషన్ చేసి బాడీలో నుంచి బయటికి పంపించాలి. కానీ ఆ కిడ్నీలో జరిగినప్పుడు పాడైపోయినప్పుడు ఎట్లా ఫిల్టరేషన్ చేస్తాయి? అందుకోసం ఏం చేస్తాం, డయాలసిస్కు పోతారు. ఎక్కువగా కిడ్నీ పేషెంట్స్ ఫెయిల్ అయిన వాళ్ళు మొత్తం ఏం చేస్తారంటే డయాలసిస్కు పోతారు. ఎందుకు, ఫిల్టరేషన్ చేసుకోవడానికి. బ్లడ్ మొత్తం కూడా బయటికి తీసి దాన్ని ఫిల్టరేషన్ చేసి మళ్ళీ బాడీలోకి ఎక్కిస్తారు. కిడ్నీ మనకు ఫర్ ఎగ్జాంపుల్ మన కిడ్నీ ఏం చేస్తుంది, లోపల ఇది మొత్తం కూడా ఫిల్టరేషన్ చేసి మళ్ళీ బాడీలోకి సప్లై చేస్తుంది. అందుకోసం ఏంటంటే మ్యాక్సిమం డ్రగ్స్ ఎంత కంట్రోల్ చేసుకొని తీసుకుంటే అంత బెటర్. ఎందుకంటే కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పోకుండా, మీన్స్ అంటే దట్ వన్ ఎఫెక్టింగ్ ఆన్ నెఫ్రాన్స్. సో నెఫ్రాన్స్ పాడు కాకుండా మనం చూసుకోవాలి. సో ఇన్ దిస్ వన్ ఆపరెంట్ ఎలిమినేషన్ రేట్. మరి ఎలిమినేషన్ రేట్ ఎంత జరుగుతుంది? ఎలిమినేషన్ రేట్ అనేది జరిగింది. ఎంత ఎలిమినేషన్ రేట్ జరిగింది, ఎంత ఎక్స్క్రియేషన్ అయింది? రేట్ ఆఫ్ ఎక్స్క్రియేషన్ అంటే రేట్ ఆఫ్ ఎలిమినేషన్ ఆ రేట్ ఆఫ్ ఎక్స్క్రియేషన్ ఎంత జరిగింది అంటే రేట్ ఆఫ్ ఫిల్టరేషన్ ప్లస్ రేట్ ఆఫ్ సెగ్రిగేషన్ మైనస్ రేట్ ఆఫ్ రీఅబ్జర్ప్షన్. అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏంది, ఫిల్టరేషన్ ఏం జరిగింది, గ్రాములర్ ఫిల్టరేషన్ జరిగింది. సో యాక్టివ్ ట్యూబులర్ సెగ్రిగేషన్ జరిగింది, అంటే ఫిల్టరేషన్ సెగ్రిగేషన్. తర్వాత ఏం జరిగింది, రీఅబ్జర్ప్షన్ జరిగింది. ఫిల్టరేషన్ జరిగింది, సెగ్రిగేషన్ జరిగింది, తర్వాత రీఅబ్జర్ప్షన్ జరిగింది. అంటే ఎంత రేట్ ఆఫ్ ఎలిమినేషన్ అయిందంటే ఏం చెప్పాలా, ఎంత రేట్ ఆఫ్ ఎక్స్క్రియేషన్ అయిందంటే రేట్ ఆఫ్ ఎక్స్క్రియేషన్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ ఫిల్టరేషన్ ప్లస్ రేట్ ఆఫ్ సెగ్రిగేషన్. ఇక్కడ రేట్ ఆఫ్ ఫిల్టరేషన్ ప్లస్ రేట్ ఆఫ్ సెగ్రిగేషన్. దిస్ వన్ రేట్ ఆఫ్ ఫిల్టరేషన్ ప్లస్ రేట్ ఆఫ్ సెగ్రిగేషన్. సో రేట్ ఆఫ్ ఫిల్టరేషన్ ప్లస్ రేట్ ఆఫ్ సెగ్రిగేషన్ మైనస్ రేట్ ఆఫ్ రీఅబ్జార్ప్షన్. అంటే రెండు దగ్గర ఫిల్టరేషన్ అయింది, ఇక్కడ ఫిల్టరేషన్ అయింది, ఇక్కడ ఫిల్టరేషన్ అయింది. అందుకోసమే రేట్ ఆఫ్ ఫిల్టరేషన్ ప్లస్ రేట్ ఆఫ్ సెగ్రిగేషన్ మైనస్ రేట్ ఆఫ్ రీఅబ్జార్ప్షన్. అంటే ఇక్కడ ఏం చెప్పాలి మనం, రేట్ ఆఫ్ ఎక్స్క్రియేషన్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ ఫిల్టరేషన్ ప్లస్ రేట్ ఆఫ్ సెగ్రిగేషన్ మైనస్ రేట్ ఆఫ్ రీఅబ్జార్ప్షన్. అంటే ఏం చెప్పాలి, ఇప్పుడు ఆపరెంట్ ఎలిమినేషన్ రేట్ ఆఫ్ కాన్స్టెంట్ అంటే ఎంత ఎలిమినేషన్ అయిందంటే రేట్ ఆఫ్ ఎక్స్క్రియేషన్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ ఫిల్టరేషన్ ప్లస్ రేట్ ఆఫ్ సెగ్రిగేషన్ మైనస్ రేట్ ఆఫ్ రీఅబ్జార్ప్షన్. సో ఇన్ దిస్ వన్ కాన్సెప్ట్ ఆఫ్ క్లియరెన్స్ ఎంత క్లియరెన్స్ అయింది అంటే ఏంది, వీడి. దిస్ వన్ ఈస్ ద వీడి అంటే వాల్యూమ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్. ఫస్ట్ వన్ అబ్జార్ప్షన్, డిస్ట్రిబ్యూషన్, మెటబాలిజం అండ్ ఎక్స్క్రియేషన్. సో వాల్యూమ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ వీడి. సో అమౌంట్ ఆఫ్ డ్రగ్ ఇన్ ద బాడీ డివైడెడ్ బై ప్లాస్మా డ్రగ్ కాన్సన్ట్రేషన్. ఎంత క్లియరెన్స్ అయిందంటే ఏం చెప్తాం ఇప్పుడు, ప్లాస్మా డ్రగ్ కాన్సన్ట్రేషన్ ఓకే వీడి ఈక్వల్ టు ఎంత క్లియరెన్స్ అయింది అంటే అమౌంట్ ఆఫ్ డ్రగ్ ఇన్ ద బాడీలో ఎంత డ్రగ్ ఉంటే అంత ప్లాస్మా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అమౌంట్ ఆఫ్ డ్రగ్ ఇన్ ద బాడీలో ఎంత డ్రగ్ ఉంటే అంత ప్లాస్మా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సో ఇక్కడ ఏం చెప్తున్నాం, క్లియరెన్స్ సిఎల్ ఈక్వల్ టు ఎలిమినేషన్ రేట్ బై ప్లాస్మా డ్రగ్ కాన్సన్ట్రేషన్. అంటే ఎంత ప్లాస్మా డ్రగ్ కాన్సన్ట్రేషన్ ఉంటే అంత ఎలిమినేషన్ రేట్ ఉంటుంది. అంతేనా, ఎంత ఏడలు ఉంటాయి సేమ్. అంటే వాల్యూమ్ డిస్ట్రిబ్యూషన్ అమౌంట్ ఆఫ్ డ్రగ్ ఇన్ ద బాడీలో ఎంత డ్రగ్ ఉంటే అంత ప్లాస్మా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అంటే డ్రగ్ ఎక్కువ ఉండి ప్లాస్మా కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుందా, లేదంటే ప్లాస్మా కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. ఎంత డ్రగ్ ఉంటే అంత ప్లాస్మా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఎంత ప్లాస్మా కాన్సన్ట్రేషన్ ఉంటే అంత ఎలిమినేషన్ జరుగుతుంది. క్లియరెన్స్, కాన్సెప్ట్ ఆఫ్ క్లియరెన్స్, వాల్యూమ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఈక్వల్ టు అమౌంట్ ఆఫ్ డ్రగ్ ఇన్ ద బాడీ బై డివైడెడ్ బై ప్లాస్మా డ్రగ్ కాన్సన్ట్రేషన్. అంటే బాడీలో ఎంత డ్రగ్ ఉంటే అంత ప్లాస్మా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఎంతైతే ప్లాస్మా కాన్సన్ట్రేషన్ డ్రగ్ కాన్సన్ట్రేషన్ ఉంటుందో అంత ఎలిమినేషన్ అనేది ఉంటుంది. కాన్సెప్ట్ ఆఫ్ క్లియరెన్స్ సిఎల్ ఈక్వల్ టు ఎలిమినేషన్ రేట్ బై ప్లాస్మా డ్రగ్ కాన్సన్ట్రేషన్. బాడీలో ఎంతైతే డ్రగ్ ఉంటుందో, ఎంత ప్లాస్మా కాన్సన్ట్రేషన్ ఉంటుందో అంత ఎలిమినేషన్ అనేది బయటికి జరుగుతుంది. దిస్ వన్ ఈజ్ కాన్సెప్ట్ ఆఫ్ క్లియరెన్స్. అండ్ రీనాల్ క్లియరెన్స్ సిఎల్ఆర్, రీనాల్ క్లియరెన్స్ సిఎల్ఆర్. మరి ఎలా జరుగుతుంది, రీనాల్కి వచ్చేటప్పటికి సిఎల్ రేట్ ఆఫ్ యూరినరీ ఎక్స్క్రియేషన్ బై ప్లాస్మా డ్రగ్ కాన్సన్ట్రేషన్. ఎంతైతే ప్లాస్మా డ్రగ్ కాన్సన్ట్రేషన్ ఉంటుందో అంత రేట్ ఆఫ్ యూరినరీ ఎక్స్క్రియేషన్ ఉంటుంది. అంతేనా, మరి ఎలా చెప్తున్నాం, రేట్ ఆఫ్ ఫిల్టరేషన్ ప్లస్ రేట్ ఆఫ్ సెగ్రిగేషన్ మైనస్ రేట్ ఆఫ్ రీఅబ్జార్ప్షన్ డివైడెడ్ బై ప్లాస్మా డ్రగ్ కాన్సన్ట్రేషన్. అంతేనా,
అసలు క్లియరెన్స్ అంటే ఏంటి? కాన్సెప్ట్ ఆఫ్ క్లియరెన్స్ ఫస్ట్ చెప్పిన ఆల్రెడీ. ఫస్ట్ వన్ సి, ఇక్కడ ఏముంది? రేట్ ఆఫ్ ఎక్స్క్రియేషన్ అంటే ఏంటి? రేట్ ఆఫ్ ఫిల్టరేషన్ ప్లస్ రేట్ ఆఫ్ ఎక్స్క్రియేషన్ మైనస్ రేట్ ఆఫ్ రీఅబ్జార్ప్షన్, అంతేనా? రేట్ ఆఫ్ దిస్ వన్ రేట్ ఆఫ్ ఫిల్టరేషన్, రేట్ ఆఫ్ సెగ్రిగేషన్. ఫస్ట్ వన్ రేట్ ఆఫ్ ఫిల్టరేషన్, సెకండ్ వన్ రేట్ ఆఫ్ ఎక్స్క్రియేషన్, థర్డ్ వన్ రేట్ ఆఫ్ రీఅబ్జార్ప్షన్. సో దిస్ వన్. సో రేట్ ఆఫ్ ఎక్స్క్రియేషన్ అంటే ఏం చెప్తున్నాం ఇప్పుడు? రేట్ ఆఫ్ ఫిల్టరేషన్ ప్లస్ రేట్ ఆఫ్ సెగ్రిగేషన్ మైనస్ రేట్ ఆఫ్ రీఅబ్జార్ప్షన్. అంటే ఇప్పుడు రీనాల్ క్లియరెన్స్ లో మనం ఏం చెప్తున్నాం? సో ఎంతైతే ప్లాస్మా డ్రగ్ కాన్సన్ట్రేషన్ ఉంటుందో అంత రేట్ ఆఫ్ యూరినరీ ఎక్స్క్రియేషన్ ఉంటుంది. సిఎల్ఆర్ రీనాల్ ఎక్స్క్రియేషన్ సిఎల్ఆర్. ప్లాస్మా డ్రగ్ కాన్సన్ట్రేషన్ ఎంతైతే ఉంటే అంత రేట్ ఆఫ్ యూరినరీ ఎక్స్క్రియేషన్ ఉంటుంది, అంటే యూరిన్ లో కొంట పోతుంది. అంటే మనం ఏం చెప్పాలి ఇప్పుడు? రీనాల్ క్లియరెన్స్ అంటే రేట్ ఆఫ్ ఫిల్టరేషన్ ప్లస్ రేట్ ఆఫ్ సెగ్రిగేషన్ మైనస్ రేట్ ఆఫ్ రీఅబ్జార్ప్షన్ డివైడెడ్ బై ప్లాస్మా డ్రగ్ కాన్సన్ట్రేషన్. ప్లాస్మా డ్రగ్ కాన్సన్ట్రేషన్ ఎంతైతే ప్లాస్మా డ్రగ్ కాన్సన్ట్రేషన్ ఉంటుందో అంత ఫిల్టరేషన్ అవుతుంది. ఎలాగా? రేట్ ఆఫ్ ఫిల్టరేషన్ ప్లస్ రేట్ ఆఫ్ సెగ్రిగేషన్ మైనస్ రేట్ ఆఫ్ రీఅబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. రేట్ ఆఫ్ రీఅబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. రైట్. అంటే అసలు చూడండి, ఫస్ట్ వన్ ఎలిమినేషన్ రేటు అంత, అంటే బాడీలో నుంచి ఎంత ఎలిమినేషన్ రేట్ అవుతుంది, బాడీలో నుంచి ఎంత ఎలిమినేషన్ రేట్ అవుతుంది. రేట్ ఆఫ్ ఎక్స్క్రియేషన్, రేట్ ఆఫ్ ఎక్స్క్రియేషన్, రేట్ ఆఫ్ ఫిల్టరేషన్ ప్లస్ రేట్ ఆఫ్ సెగ్రిగేషన్ మైనస్, అంటే ఈ రెండు దగ్గర ఫిల్టరేషన్ అవుతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? రేట్ ఆఫ్ రీఅబ్జార్ప్షన్ మళ్ళీ లోపలికి అనేది బాడీలోకి అనేది వచ్చేస్తుంది. అంటే ఏం చేస్తున్నాం? రేట్ ఆఫ్ ఎక్స్క్రియేషన్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ ఫిల్టరేషన్ ప్లస్ రేట్ ఆఫ్ ఎక్స్క్రియేషన్ మైనస్ రేట్ ఆఫ్ రీఅబ్జార్ప్షన్. సో కాన్సెప్ట్ ఆఫ్ క్లియరెన్స్. అసలు క్లియరెన్స్ అంటే ఏంది? అంటే బాడీలో ఎంతైతే డ్రగ్ ఉంటుందో వీడి వాల్యూమ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ తర్వాత బాడీలో ఎంతైతే డ్రగ్ ఉంటుంటే అంత ప్లాస్మా డ్రగ్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. మరి ఎంత ఎలిమినేషన్ ఉంటుంది? ప్లాస్మా డ్రగ్ కాన్సన్ట్రేషన్ ఎంతైతే ఉంటే అంత ఎలిమినేషన్ అవుతుంది. సి, ఎంత ప్లాస్మా డ్రగ్ కాన్సన్ట్రేషన్ ఉంటే అంత ఎలిమినేషన్ రేట్ అనేది ఉంటుంది. కాన్సెప్ట్ ఆఫ్ క్లియరెన్స్ సిఎల్. మరి రీనాల్ క్లియరెన్స్ అంటే ఏం చెప్పాలి మనం? ఎంతైతే ప్లాస్మా డ్రగ్ కాన్సన్ట్రేషన్ ఉంటుందో అంత యూరినరీ ఎక్స్క్రియేషన్ ఉంటుంది. రీనాల్ అంటే ఎక్కడి నుంచి పోతుంది? యూరిన్ రూపంలో నుంచి పోతుంది. కాబట్టి ఎంతైతే ప్లాస్మా డ్రగ్ కాన్సన్ట్రేషన్ ఉంటుందో అంత రేట్ ఆఫ్ యూరినరీ ఎక్స్క్రియేషన్ ఉంటుంది. సిఎల్ఆర్ రీనాల్ క్లియరెన్స్. రేట్ ఆఫ్ యూరినరీ ఎక్స్క్రియేషన్, ప్లాస్మా డ్రగ్ కాన్సన్ట్రేషన్ అంత ఉంటే రేట్ ఆఫ్ యూరినరీ ఎక్స్క్రియేషన్ ఉంటుంది. మరి యూరినరీలో ఎట్లా ఉంటుంది? సిఎల్ఆర్ రేట్ ఆఫ్ ఫిల్టరేషన్ ప్లస్ రేట్ ఆఫ్ సెగ్రిగేషన్ మైనస్ రేట్ ఆఫ్ రీఅబ్జార్ప్షన్ డివైడెడ్ బై ప్లాస్మా డ్రగ్ కాన్సన్ట్రేషన్. దిస్ వన్ ఈస్ ద ఎక్స్క్రియేషన్. ఏమి ఎక్స్క్రియేషన్ జరుగుతుంది? ఎక్స్క్రియేషన్ ఆర్ ఎలిమినేషన్. ఎక్స్క్రియేషన్ ఆర్ ఎలిమినేషన్. What is excretion? Is defined as drugs and their metabolites are irreversibly transferred from the internal to external. Reversible ఆ irreversible? Irreversible. ఎందుకు? బాడీలో నుంచి బయటకు వచ్చేస్తుంది, యూరిన్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. అందుకోసం దీన్ని ఏమంటున్నాం అంటే ఇర్రివర్సిబుల్ అంటుంది. డ్రగ్స్ అండ్ దేర్ మెటబాలైట్స్ ఆర్ ఇర్రివర్సిబుల్లీ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ది ఇంటర్నల్ టు ది ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. సో దీనికి ఎక్స్క్రియేషన్ కోసం మనం ఏ ఆర్గన్ యూజ్ అవుతుందంటే కిడ్నీ అనేది ఆర్గన్ యూజ్ అవుతుంది. ఈ కిడ్నీలో ఏముంటాయి? మరి నెఫ్రాన్ అనేది ఉంటుంది, వడపోయటం. ఓకే, ఎక్స్క్రియేషన్ మీన్ వడపోయటం. అంటే ఏముంటుంది? నెఫ్రాన్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 1 మిలియన్. ఈచ్ కిడ్నీ కంప్రెసెస్ ఆఫ్ 1 మిలియన్ నెఫ్రాన్స్ అనేది ఉంటాయి. సో నెఫ్రాన్ కనుక స్ట్రక్చర్ తీసుకున్నట్టయితే గ్లామిరులస్ one of the part, the second one is the proximal tubule, the third one is the loop of Henle, the fourth one is the collecting tubule అండ్ డిస్టల్ ట్యూబుల్. దీంట్లో ఫిల్టరేషన్ అనేది జరుగుతుంది. ఎలా ఫిల్టరేషన్ జరుగుతుంది? గ్లామిరులస్ ఫిల్టరేషన్ ద ఫస్ట్ వన్. గ్లామిరులస్ ఫిల్టరేషన్ ఏం జరుగుతుంది? గ్లామిరులస్ ఫిల్టరేషన్ ఆఫ్ వాటర్ అండ్ అన్బౌండ్ డ్రగ్, బౌండ్ గానటువంటి డ్రగ్ అండ్ మెటబాలైట్స్ అండ్ కన్వర్షన్ అయినటువంటి కెమికల్ సబ్స్టెన్స్. వాటర్, అన్బౌండ్ డ్రగ్, మెటబాలైట్స్ కూడా ఎక్కడ ఫిల్టరేషన్ అవుతాయి? ఈ గ్లామిరులస్ ఫిల్టరేషన్ నుంచి, ఈ గ్లామిరులస్ నుంచి ఫిల్టరేషన్ అనేది జరుగుతుంది. ద సెకండ్ వన్ యాక్టివ్ ట్యూబులర్ సెగ్రిగేషన్. ఇది ఇక్కడికి గ్రహించుకుంటుంది, సెగ్రిగేషన్ చేస్తుంది. యాక్టివ్ ట్యూబులర్ సెగ్రిగేషన్ ఏది? ప్రాక్సిమల్ ట్యూబుల్లో జరుగుతుంది. ఏం జరుగుతుంది? సెగ్రిగేషన్ ఆఫ్ ఎసిడిక్ అండ్ బేసిక్ డ్రగ్ అండ్ మెటబాలైట్స్. రెండు కూడా ఎసిడిక్ అండ్ బేసిక్ డ్రగ్స్ అండ్ మెటబాలైట్స్ కూడా ఏం జరుగుతుందంటే ఇక్కడ ఫిల్టరేషన్ అవుతుంది. సెకండ్ వన్ లో ఫిల్టరేషన్ అవుతుంది. థర్డ్ వన్ లో ఏం జరుగుతుంది? సేమ్ ప్రాక్సిమల్ ట్యూబుల్లో మళ్ళీ రీఅబ్జార్ప్షన్ అవుతుంది కొంత. ఏది?
అండ్ ఎసిడిక్ అండ్ బేసిక్ డ్రగ్స్ అండ్ లిపోఫిలిక్ డ్రగ్స్ ఇవి కూడా ఏం జరుగుతుందంటే రెండు కూడా మళ్ళీ రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది. దాన్ని ఏమంటాం, యాక్టివ్ అండ్ ప్యాసివ్ ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్. రెండు కూడా యాక్టివ్ అండ్ ప్యాసివ్ ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్. సో దిస్ వన్ ఇస్ ద ఆపరెంట్ ఎలిమినేషన్ రేట్ కాన్స్టెంట్. ఆపరెంట్ ఎలిమినేషన్ రేట్ కాన్స్టెంట్ ఎంత ఎలిమినేషన్ అయింది అంటే ఏం చెప్పాలి మనం, రేట్ ఆఫ్ ఎక్స్క్రియేషన్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ ఫిల్టరేషన్ ప్లస్ రేట్ ఆఫ్ సెగ్రిగేషన్ మైనస్ రేట్ ఆఫ్ రీఅబ్జార్ప్షన్. సో క్లియరెన్స్, కాన్సెప్ట్ ఆఫ్ క్లియరెన్స్ అంటే వీడి వాల్యూమ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్. ఆఫ్టర్ డిస్ట్రిబ్యూషన్ ఏమవుతుంది, అమౌంట్ ఆఫ్ డ్రగ్ ఇన్ ద బాడీ డివైడెడ్ బై ప్లాస్మా డ్రగ్ కాన్సన్ట్రేషన్ అండ్ క్లియరెన్స్ సిఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంటుంది, ప్లాస్మా ఎంతైతే ప్లాస్మా డ్రగ్ కాన్సన్ట్రేషన్ ఉంటే అంత ఎలిమినేషన్ రేట్ ఉంటుంది. రీనల్ క్లియరెన్స్ అంటే కిడ్నీలో కూడా పోతుంది కాబట్టి, అంటే ఎలా చెప్తున్నాం, యూరినరీ ఎక్స్క్రియేషన్, రేట్ ఆఫ్ యూరినరీ ఎక్స్క్రియేషన్ ఎంత ప్లాస్మా డ్రగ్ కాన్సన్ట్రేషన్ ఉంటే అంత యూరినరీ ఎక్స్క్రియేషన్ ఉంటుంది. సిఎల్ఆర్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ ఫిల్టరేషన్ ప్లస్ రేట్ ఆఫ్ రీఅబ్జార్ప్షన్, రేట్ ఆఫ్ సెగ్రిగేషన్ మైనస్ రేట్ ఆఫ్ reabsorption. This one is the renal clearance, CLR, renal clearance.